తెలంగాణ జర్నలిస్టులకి పవన్ కళ్యాణ్కి ఏంటి గొడవ? అసలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా యాంటీ మీడియా ఉంది. అంటే వైసీపీ కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా న్యూట్రల్ మీడియా కావచ్చు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ తెలంగాణ మీడియా మాత్రం, తెలంగాణలో ఆల్ మీడియాస్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకు చేశాయి చెప్పండి? పవన్ కళ్యాణ్ మీద ఎందుకు టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు రేపు జూన్ 2వ తారీఖున హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఒక భారీ సభను ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ జనసేన యాంటీ పాలిటిక్స్ నాయకులకి కౌంటర్ ఇవ్వడం కోసమే ఈ మీటింగ్ పెడుతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి మీరేమంటారు? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది? ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ జర్నలిస్టులు ఎందుకు కౌంటర్లు ఇస్తున్నారు అంటే మనకు తెలుసు కదా. ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర గారితో కొంచెం వివాదం, ఆయన మాట్లాడటం, ఆయన వెనక్కు తీసుకున్నాడు. అయినా కూడా మరలా ఆయన తెలంగాణ జర్నలిస్టులు మొత్తాన్ని కూడగట్టుకొని జనసేన మీదకి వార్తల రూపంలో దాడి చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి కదా. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ కౌంటర్ వేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారు జనసేన మీటింగ్ అక్కడ పెడుతున్నారా? దేనికోసం? అసలు ఆంధ్రప్రదేశ్లో మీడియా కాముగా ఉంటే తెలంగాణ మీడియా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు రెచ్చిపోతుంది? కామెంట్ చేయండి.